అందుచేతనే ఆ అమ్మవారికి ఎన్ని పేర్లు చూడండి. ప్రజ్ఞానగణ, విజ్ఞానగణ, రసగణ, ఆనందగణ. ప్రజ్ఞానగణ, విజ్ఞానగణ, రసగణ, అలానే ఆమె ఆనందఘన. ఇన్ని పేర్లతో ఆ భువనేశ్వరి అమ్మవారు. రసగణ అంటే ఏమిటి? అది శాస్త్రాల శీర్షం దగ్గర అమృతాన్ని నువ్వు గ్రోలటం, అది రసగణ. ఏమో అలా ఉంటుంది. విజ్ఞానము మూడవ కన్ను, అహం బ్రహ్మాస్మి అని అనిపించటం అమ్మ చేతిలో ఉంది. ఆమె విజ్ఞానగణ, అలానే రసగణ, అలానే ప్రజ్ఞానగణ. అంటే శ్రీ విద్య, ఆత్మ విద్య తెలుసుకోవటం అంటే ప్రజ్ఞానం ఉండాలి. మూడవ కన్ను గురించి తెలుసుకోవటం, తుర్యంలో తెలుసుకోవటం, అనుభూతి చేసుకోవటం అనేది ప్రజ్ఞానగణ. అలానే ఆనందఘన, సచ్చిత్ తెలుసుకుని ఈ రెండిటిని ఆనందంలో కలిపి నీవు ఆనందం పొందటం, ఆనందఘన అనే స్థితిని కూడా ఇచ్చేది అమ్మవారు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంటే భువనేశ్వరి అమ్మవారు మూలాధారం నుంచి రాజరాజేశ్వరి బ్రహ్మకచ్చం వరకు తానే నిండి ఉన్నది. చివరికి పైనది కూడా లలిత అది ఆనందఘన. ఆ తల్లి ఆనందఘన కదా. సో ఆ లలితా స్థితి కూడా నీకు ఇవ్వటం కూడా ఆమె చేతిలోనే ఉన్నది, రాజరాజేశ్వరి చేతిలో. అక్కడి నుంచి కింద వరకు కూడా ఈ అమ్మవారు భువనేశ్వరి అన్నది పిండితార్థం. ఇప్పుడు చెప్పండి. ఇట్లా దశమహావిద్యలు అర్థం చేసుకో. ఎలా పడితే అలా ఎవడో చెప్పాడు, ఎవడో గంటలు కొట్టాడు, పూసల దండలు వేసుకున్నాడు, మిరపకాయలతో యజ్ఞం చేసాడు, ఇవి కావమ్మా. ముందు తత్వం తెలియాలి, పరతత్వం తెలుసుకోవాలి. అర్థమైందా? భూతాకాశమే ఒకే ఆకాశం ఉంది అండి అంటే ఎట్లా? అవునా? సూర్యుడు చంద్రుడు ఇద్దరే ఉన్నారండి సృష్టిలో అంటే ఎట్లా? ద్వాదశ ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు. అవునా? ఒక్కొక్కరు దశమహా విద్యలతో వెలిగిపోతున్నారమ్మా. అమ్మవారు ఒక్కొక్కరు కూడా. అగ్ని కూడా అంతే కదా. భూతాగ్ని, చితగ్ని వరకు కూడా పంచాగ్నులు ఉన్నాయి. అన్నిటికీ కూడా రూపాంతరాలు ఉన్నాయి. భువనేశ్వరి అమ్మవార్ల. వీళ్ళందరినీ తనలో పెట్టుకుని ఉన్నది ఎవరు? భువనేశ్వరి. ఆవిడ భువనేశ్వరి అంటారు. ఇంత జ్ఞానం మీకు రావాలి. వైడ్ స్పెక్ట్రంలో చూడాలమ్మా జీవితాన్ని. జీవితం ఈ రోజుకి అన్నది కాదు అమ్మవారు నీకు ఇచ్చింది. ఈ జీవితాన్ని నీ చివరి శ్వాస వరకు ఎలా నువ్వు మలుచుకుంటావు అనేది నీ యొక్క విజ్ఞత మీద ఉంటుంది. విజిడమ్ అంటారు. తెలియగలవాడు ఎప్పుడు కూడా తెలివైన మార్గంలో వెళ్తాడు. అవునా? సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం అంటే ఇదే. మరి లేకపోతే జీవితం పాడైపోతుంది కదమ్మా. అవునా? స్థూలంలో పాడైపోతావు, సూక్ష్మంలో పాడైపోతావు, చివరికి ప్రాణం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అనారోగ్యాలు. ఆత్మ సంగతి దేవుడు ఎరుగు. ప్రాణం కూడా ఎంతో కాలం ఆయుష్ ఉండదు. అంతే కదా. నీ ఆలోచనలు బట్టి నీ ఆయుష్ పెరుగుతుంది. మంచి ఆలోచనలు పెట్టుకున్నావు అంటే నిండు నూరేళ్లు చిరంజీవి అని అందుకే అమ్మవారి చెప్పింది, మానవులు చిరంజీవులుగా ఉంటారు అని. 100 సంవత్సరాలు ఇచ్చింది. ఆవిడ ఇచ్చిన వరం కరెక్టే, కానీ దాన్ని మనం ఆ వరాన్ని కాపాడుకోలేకపోతున్నాం కదమ్మా. రావణాసుడిలా అయిపోయింది మన పరిస్థితి. ఆత్మలింగం ఇచ్చింది, నిండు నూరేళ్లు ఇచ్చింది, కానీ ఎవరు ఉంటున్నారు నిండు నూరేళ్లు? ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు ఇవి పెట్టుకుని ఆలోచనల నుంచే కదా. అవునా? జబ్బులు వచ్చేవి. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కదా. అదే ధ్యానం తర్వాత చూడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది నీ మొహం. అదే కుళ్ళు కుతంత్రాలతో ఏడుపులతో ఉన్నావు అనుకో, ఈర్ష్య ద్వేషాలతో జబ్బులు వస్తాయి, బీపీ షుగర్లు వస్తాయి. పక్కవాడి మీద గట్టిగా అరిచావనుకో నీ బీపీ పెరిగిపోతుంది. చూసావా? బ్లడ్ ఎప్పుడు అలా మరుగుతూ ఉంటే ఇంకేముందమ్మా, ఆవిరైపోతుంది. నీ ప్రాణం కూడా ఆవిరైపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. మన పూర్వీకులు ఒక్క మాట చెప్తే దాని వెనక ఇంత అర్థం ఉంటుంది. ఇదంతా నువ్వు చేయవలసిన హోంవర్క్, నేను కాదు గురువుగా. నేను కొద్దిగా అందిస్తాను, దాని శిష్యులు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో. అందుకే ఒకే మాటలో ఎంతో అర్థం దాగి ఉంటుంది. అవునా? సత్యమేవ జయతే అన్నాడు. ఏముంది అందులో సత్యమేవ జయతే అని?
శ్రీ విద్య అన్నాడు. ఏముందండి శ్రీ గురించి తెలుసుకోవడానికి అంటే వాడు అజ్ఞాని. మరి శ్రీ విద్య అంతా ఇప్పుడు ఇదంతా చెప్పిందంటే ఒక్క అక్షరంలో శ్రీలో ఉంది. పుట్టి ఒక్క అక్షరం ఓంకారంలో ఈ సర్వ సృష్టి వచ్చింది అన్నది సత్యం ఉందిగా లేదా? అది చెప్తున్నాడు. ఏమ్మా? పుట్టే వ్యవధిని, కాలము, అది ఉంటే వ్యవధిని, దేశమని. ఇప్పుడు పుట్టే వ్యవధిని అంటే కాలం, కాల దేశ చైతన్యాలు. కాలం ఉంది, నేను ఉన్నానండి, బతికే ఉన్నాను భూమి మీద అనేది వ్యవధి. వ్యవధి ఉన్నప్పుడు దేశం ఉంటుంది. అవునా? కాలము, పుట్టావు, పుట్టి ఎక్కడున్నావు? వ్యవధిలో. ఏమ్మా? వ్యవధిని చైతన్యము అన్నారు. దానికి చైతన్యము తోడైతే ఏమ్మా వ్యవధిని దేశమని, అనుభవము. అప్పుడు ఏమండి నేను ఇక్కడ పుట్టి భూమి మీద కష్టం పడి అన్ని తెలుసుకొని వ్యవధిని చైతన్యంతో అన్ని తెలుసుకొని ఎలా తెలుసుకున్నాను? చైతన్యంతో తెలుసుకున్నాను, బతికి తెలుసుకున్నాను. అది కాలదేశ చైతన్యాలు. ఈ మూడు కూడా పురుష ఏ వేదగుం సర్వం అని వేద మంత్రము చెబుతోంది. అమ్మా ఈ సర్వమును భువనేశ్వరియే. ఈ పురుషుడు ఎవరు? సర్వము తానే ఉన్నవాడు ఎవరు అంటే ఈ సర్వమును భువనేశ్వరి అంటే ఆమె స్త్రీ రూప మహాదేవి అనుకుంటున్నాము. అంటే కాదమ్మా, పురుష అని చెప్పబడే సాక్షి రూప పరమాత్మ కూడా ఈమెయే. సాక్షి రూప పరమాత్మ కూడా ఈమెయే అంటే ఏంటంటే పరాశూన్యంలో నిరీశ్వరులు ఈశ్వర ఈశ్వరి అయి ఏమో తర్వాత కదా వాళ్ళు సృష్టికి అన్నారు కామేశ్వర రూప పరమాత్మగా వాళ్ళు బిందువు దగ్గరకు వచ్చారు కదా శివశక్తులుగా. అది ఏమైంది? అది సాక్షిభూతం అయినది. ఈ సృష్టికి ఎవరు సాక్షి? ఇప్పుడు నువ్వు బతికున్నావు, నీకు సాక్షి ఎవరు అంటే దేవుడు, ఆ బిందువులో ఉన్న శివశక్తులు, సాక్షి రూప పరమాత్మ. మరి అమ్మవారు ఏం చేసింది? శివుల్లో నిరీశ్వరుణ్ణి ఈశ్వరుడు చేసి కామేశ్వరుని చేసి బిందువుని చేసి కూర్చోబెట్టింది. అప్పుడు కదా శివుడు ఏమన్నాడు? అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవ అహమస్మి ఇలా అనుకుంటూ కూర్చున్నాడు. నేను దేవుణ్ణి కదా, నాకు షడ్ శక్తులు, అన్ని శక్తులు ఉండి నేను ఎందుకు ఒంటరిగా ఉన్నాను? సృష్టి చేస్తాను. ఆయన సాక్షి పరమాత్మ అని చెప్తున్నారు. అది కూడా ఈ భువనేశ్వరియే. ఇవాళ నువ్వు ఏ పని చేసినా కూడా శివుడు అండపిండ బ్రహ్మాండాలు అక్కడి నుంచి కదా భువనేశ్వరి అమ్మవారు యొక్క రూపము. ఆమె సాక్షి రూప పరమాత్మ కదా. అలాంటప్పుడు నిన్ను పుట్టించిన ఆ అమ్మవారు, నువ్వు ఇల్లు కట్టుకున్నావు అంటే భువనాన్ని కట్టుకున్నావు అంటే అది కూడా అమ్మవారే అంటున్నారు. అది స్థూలంలో ఇల్లు కట్టుకో, సూక్ష్మంలో నేను పెద్ద పెద్ద మందిరాల్లో నేను తిరుగుతున్నట్టు కళ వచ్చింది అని అనుకో. ఎలా అనుకున్నా కూడా స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ అన్నిటిలో కూడా ఈ భువనాలన్నిటికీ కూడా ఏమే సాక్షి రూప పరమాత్మగా భువనేశ్వరిగా విరాజిల్లుతున్నది అని చెప్తున్నారు పిండితార్థం. అది ఆమె పురుష అని చెప్పబడే సాక్షి రూప పరమాత్మ కూడా ఈమెయే. ఎందుకంటే అది కాంతి కాబట్టి, కాంతికి ఆడ మగ ఉండదు కాబట్టి, నా స్త్రీ నా నా అపమాన్ నా నపుంసక, అది ఆడ కాదు మగ కాదు, నపుంసకత్వంతో ఉన్న శక్తి కాదు. ఈ మూడిటి ఆమె పరంజ్యోతి. ఈ సమస్త భువనములు యొక్క వైశాల్యం అంతా భువనేశ్వరి తత్వమే. చూడండి, ఈ సమస్త భువనములు అంటే ఈ లోకాలు ఇప్పటిదాకా జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్ని చెప్పాను కదా, అన్నిటికీ కూడా ఈ భువనేశ్వరి తత్వమే ఉంటుంది అని చెప్తున్నారు. దీని పొడవు వెడల్పు లోతు ఎత్తు అన్నీ కూడా భువనేశ్వరి తత్వమే. నువ్వు ఎన్ని అనుకున్నా కూడా అంతా కూడా ఈ అమ్మవారి చలవే, ఈ అమ్మవారి యొక్క కృపయే అని చెప్తున్నారు. వ్యాపించిన స్వరూపాన్ని పురుష అంటారు. వ్యాపించిన స్వరూపాన్ని ఏమంటారు? వ్యాపించటం, వంశాన్ని ఉద్ధరింపజేయటం కదమ్మా. మగవాడు ఏమవుతాడు? కారణం అవుతున్నాడు కదా, బీజము అవుతున్నాడు. దానికి క్షేత్రం ఏమవుతుంది? స్త్రీ యొక్క గర్భము. అది చెప్తున్నాడు. ఇదంతా అమ్మవారు అంటున్నాడు. చూడండి, ఇగో వ్యాపించిన స్వరూపాన్ని పురుష అంటారు, పుట్టుకను స్త్రీ అంటారు. మరి పుట్టుక అంటే క్షేత్రము,
ఆ బీజానికి క్షేత్రము, ఆ పురుషుడు వదిలిన బీజము ఏదైతే ఉందో తల్లి గర్భంలో క్షేత్రమైనది. అది ఎలా పెరుగుతోంది? జలములతో పెరుగుతోంది. అంతే కదా! అన్నము, అన్న రసాలతో ఆ పిండము, అండము పిండమవుతున్నది. క్షేత్రము అశాంతిని రేపే మాయ కూడా భువనేశ్వరియే. అశాంతి ఏది తీసుకున్నా కూడా పురుష లక్షణాలు తీసుకున్నా, స్త్రీ లక్షణాలు తీసుకున్నా ఏమ్మా అశాంతిని అశాంతిని ఇవాళ నా మనసు బాగాలేదు నువ్వు అన్నావు అంటే అది కూడా అమ్మవారే నీకు. ఆ అశాంతిని కూడా రేపే మాయ కూడా భువనేశ్వరియే. అంతే కదా! నువ్వు ఒక వస్తువుని నువ్వు పొందనప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు. అది మాయ అని తెలుసు. అబ్బా! నాకు అశాంతిగా ఉంది. నేను ఈ పలానా వస్తువు నేను కొనుక్కోలేకపోయాను. డబ్బులు లేక నువ్వు బాధపడుతుంటావు చూడు. అది మాయ గదా! అటువంటి అశాంతిని కూడా రేపేది కూడా అమ్మవారే. మళ్ళీ నీకు శాంతిని కావాలమ్మా నాకు అన్నా కూడా మళ్ళీ నేను ఏమి కాను అంటోంది అమ్మవారు ఇక్కడ భువనేశ్వరి అమ్మవారు. ఇదే తత్వం, పరతత్వం అంటే ఈ ఈ యొక్క స్థితిలో నువ్వు ఉండాలి ధ్యానం చేసేటప్పుడు. ఈ స్థితే నిన్ను నిర్ధారిస్తుంది. నువ్వు పైలోకాలకి వెళ్తావా, పాతాళానికి వెళ్తావా అనేది చెప్తుంది. అదే దహరాకాశము. నీ హృదయం ఎంత విచ్చుకుంటే అంత పైకి వెళ్తావు. రెక్కలు విచ్చుకోవటం అర్థమైందా? రెక్కలు అంటే నీ ఉరపంజరములు, లంగ్స్. లంగ్స్ అంటే గరుత్మంతుడు. ఆ మధ్యలో కూర్చున్నది నీ ఆత్మ. ఆయన నారాయణుడు. నారాయణుడిని నువ్వు పైకి పంపిస్తావా, కిందకి పంపిస్తావా? సో హృదయం అనేది అందుకే దహర కుంభకం బాగా చేయమని చెప్తారు. ఏమ్మా? సర్వోపశమ స్థితి అయిన పరమ శాంత లక్షణం కూడా భువనేశ్వరి లయాస్వరూపమే. పరమ సర్వోపశమస్థితి అంటే ఏమిటి? నువ్వు ఎప్పుడు శమిస్తావు, ఎప్పుడు ఆనందిస్తావు అంటే బ్రహ్మకచ్చం దగ్గరికి వెళ్తావు కదమ్మా. ఆజ్ఞాచక్రం దగ్గర సర్వోపశమ అది జీవత్వం వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ మళ్ళీ సహస్రారం కొలితే అదొక సర్వోపశమ స్థితి. లయం దాకా కూడా ఈ స్థితి అమ్మవారి ఇస్తుంది. ఈ క్రియలకి సృష్టించి అన్ని క్రియలను తనలోనే లయము చేసుకుని తృప్తిగా ఉంటుంది. అన్ని కూడా ఆమె అంటే ఏంటంటే నువ్వు ఏం చేసినా కూడా అంతా అమ్మ దయతోనే జరుగుతున్నాయి. కానీ నీవు నిమిత్త మాత్రుడు. అదే శ్రీకృష్ణుడు అర్జునుడిని కురుక్షేత్రంలో నిలబెట్టి ఇదే శ్రీ విద్య చెప్పాడు. కానీ అర్జునుడు మళ్ళీ బంధంలోకి వెళ్ళిపోయాడు. అవునా? సర్వోపశమ స్థితిని ఇచ్చాడు కృష్ణుడు, కానీ నిలుపుకోలేకపోయాడు. అమ్మవారు కూడా నీకు ఇచ్చింది. మాకు అమ్మవారు మొన్నటిదాకా కనిపించిందండి, ఈ మధ్య కనిపించట్లేదు అంటే ఆమె ఏమైనా మనిషా, నీ స్నేహితురాలా? కాదుగా. నువ్వు సాధన చేస్తుంటే అమ్మ దగ్గరికి వెళ్తుంటే అమ్మ ఇంకా నువ్వు ఒక అడుగేస్తా 10 అడుగులు వేస్తుంది. నువ్వు ఆపేస్తే ఆమె ఏం చేస్తుంది? ఆమె అక్కడ ఆగిపోయింది. నువ్వు అశాంతిలో ఉన్నావు, మాయలో ఉన్నావు. అవునా? లౌకిక వ్యవహారాలు చేసుకుంటూ జీవితం గడుపుతున్నావు. అదే పెద్ద ఏదో నేను దేశానికి ఉద్ధరించేస్తున్నాను, సంసారాన్ని ఉద్ధరించేస్తున్నాను అని చెప్పేసి దేవుణ్ణి కూడా త్యాగం చేసేసాను, ధ్యానం చేయట్లేదు. అదేమన్నా పెద్ద విషయమా? బాధపడే విషయాన్ని నువ్వు సంతోషంగా ఎందుకు చెప్తావు? ఎవరిని ఉద్ధరిస్తున్నావు? వాళ్ళే ఉందమ్మా, నీ దగ్గర సహాయం పొందిన వాళ్ళందరూ చక్కగా పొందుతారు. నువ్వు పోయిన తర్వాత కాటికి పంపిస్తారు. ఏముంది జీవితం? ఇక్కడ జీవుడికి చేయలేకపోయావు, అక్కడ దేవుడికి చేయలేకపోయావు. ఏమైంది? అది సర్వోపశమ స్థితి. చావు అంటే, మృత్యువు అంటే భయం పుట్టుకుంటావు, భయం పుడుతుంది. అవునా? షుగర్ వచ్చిందంటే అమ్మో, ఇక వాడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అవునా? అది చెప్తున్నాడు ఇక్కడ. ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. ఇది స్థూలంలో కూడా మనం అన్వయించుకోవాలి, సూక్ష్మంలో మనసును కూడా అన్వయించుకోవాలి. సర్వోపశమ స్థితి నా మనసుకు ఎప్పుడు వస్తుంది? నేను ధ్యానం యోగం చేస్తేనే కదా వచ్చేది. అవన్నీ చేయకుండా అమ్మవారు నాకు ఎందుకు ఇస్తుంది? నాకు అంత అర్హత ఎక్కడుంది? అవునా? ఇవన్నీ మనం చేసుకోం. ఏంటో వాళ్ళేదో మనకు అప్పు ఉన్నట్టుగా, దేవుడు మనకేదో అప్పు ఉన్నట్టుగా. నువ్వు పూజ చేయకపోతే ఆయన ఆయన ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది అన్నట్టుగా మన భక్తిని చూపిస్తాం. నేను పూజ చేయకపోతే ఇంకా ఎవరు చేసినా వేస్టే నీకు అన్నట్టు భయపెడతాం. దేవుడినే భయపెట్టే మనసుది. అదే మహామాయ స్వరూపం. అది కూడా అమ్మవారే. మళ్ళీ సర్వోపశమ స్థితిని ఇచ్చేది కూడా అమ్మవారే అని చెప్తున్నారు ఇక్కడ.
సృష్టి ప్రాదుర్భావానికి, స్థితికి, లయానికి కార్యకారణములు అనుభవము తానే అయి కూడా ఆందోళన పొందకుండా రాగద్వేష విసర్జిత అయి ఆమె శాంతంగా ఉంటుంది. ఈ అమ్మవారు ఎలా ఉంటుంది? ఈ సృష్టికి ప్రాదుర్భావము అంటే సృష్టి, స్థితి, లయ మూడు సృష్టించినా కూడా ఆమె దేనికి కూడా ఆందోళన పొందకుండా, రాగద్వేషాలు పెట్టుకోకుండా, అనుభవము కారణములు అనుభవము తానే అయి ఆందోళన పొందకుండా, రాగద్వేష ఇవన్నీ విసర్జించేసి అంటే విసర్జిత అయి ఆమె శాంతంగా ఎప్పుడూ ఉంటుంది. అందుకే దేవతలందరూ నవ్వుతూ ఎందుకు ఉంటారంటే ఇవన్నీ మనం లోపల పెట్టుకుంటాం కాబట్టి మనం నవ్వులు ఎప్పుడో పుణ్యంకి ఒకసారి నవ్వుతాం. కానీ దేవతలు ఇవన్నీ విసర్జించేస్తారు. ఏ రాగద్వేషాలు ఉండవు. భక్తరామ్ దాస్ మీద చూపించిన ప్రేమ మళ్ళీ అన్నమయ్య మీద కూడా చూపిస్తున్నాడుగా. నీకంటే గొప్ప భక్తుడు అన్నమయ్యరా, అందుకే వాడంటే ఇష్టం అని అలా మాట్లాడు కదమ్మా దేవుడు. అదే ఇవన్నీ విసర్జిస్తారు వాళ్ళు. స్వప్పరము ఉండదు. వాళ్ళు దేవతలు, దివ్యులు అంటే కాంతి స్వరూపులు. అటువంటివి ఈ అమ్మవారికి ఉండవు అని అర్థమైందా? కష్టే ఫలి అని అందుకే వచ్చింది. నువ్వు కష్టపడితే ఫలితం ఇస్తుంది. అది నువ్వు అడగకూడదు. నేను ఇంత కష్టపడ్డా కిలోల్లో నువ్వు చెప్పకూడదు. టన్నుల్లో నువ్వు పరీక్ష పెట్టు. ఎవరు పొందలేని కష్టం నేను పొందాను. నువ్వు పొందింది ఏముంది కష్టం? అండపిండ బ్రహ్మాండాలు అమ్మవారు చేసి ఆమెత కష్టపడింది. అవునా? నిన్ను నన్ను గుర్తించి అది కూడా తెలుసుకోవాలి కదమ్మా. ఏదో నమ్మా నీ దయతో కష్టం వచ్చింది, ఆ మాయ వచ్చింది, నువ్వే మళ్ళీ తొలగించావు అని వినయం నేర్చుకోవాలి. శ్రద్ధ, సబూరి. అర్థమవుతుందా? సో ఆమె శాంతంగా ఎట్టి స్థితిలోనూ కూడా అందుచేత ఆమెను ఏమన్నారు? నిశ్చల. ఏమన్నారు? నిశ్చల. అంత నిశ్చయంగా ఉంటుంది. నిశ్చల. మాయను చంచల అంటున్నాం. మాయ ఏముంటుంది? చంచల. నువ్వు నిశ్చల కావాలి, చంచల కాకూడదు. మనసు ఎప్పుడు చంచలం. ఇవాళ దుఃఖం, రేపు సుఖం. నిశ్చలగా ఉన్నావు అనుకో, అదే శివస్థితి, సర్వోపమ స్థితి అంటే ఇదే. దాన్ని సమతుల్యంలో పెట్టుకోవటం. కష్టము, సుఖము రెండు నువ్వు శివదృష్టి సమదృష్టితో స్వీకరించాలి. ఆయుర్వేదము ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది, కానీ మంచి చేస్తుంది. నీ కష్టము కూడా నీకు ఒక పాఠము నేర్పుతుంది. అలానే ఇంగ్లీష్ మెడిసిన్ తీయగా ఉందని సీసాలు తాగుతామా? దగ్గు వచ్చిందని తీయగా ఉందని. అది చెప్తున్నాడు. నీకు సమతుల్యం అనేది ఉండాలి. నిశ్చల, చంచల. మాయను చంచల అంటున్నా. మాయకు కారణము ఆమెయే, కానీ ఆమె మాత్రము నిశ్చలయే. నీలో మాయను కల్పించింది కూడా అమ్మవారి అయినా కూడా ఆమె ఎప్పుడు మాయకి అంటదు. ఆమె నిశ్చల ఎప్పుడు. మనమే చంచల. చంచలమైన మనసు ఏమో చివరికి ఎక్కడికి వస్తుంది? నిశ్చలలోకే వస్తుంది. అందుకే ఆమె ఏమిటి? ఈ మాయను సృష్టించింది, ద్వైతాన్ని సృష్టించింది. అప్పుడే కదా స్వప్పర భేదములు వచ్చాయి. నువ్వు ఒక్కడే పుట్టి ఉంటే నీకు వచ్చేది కాదు. కానీ ఇక్కడ అనేకము, వీడు నావాడు, వాడు నావాడు కాదు అనేవి వచ్చాయి. స్వప్పర భేదములు వచ్చాయి. కాబట్టి ఇది కూడా అమ్మవారే కల్పించి చివరికి నీ ఆత్మస్థితిలో సర్వోపమ స్థితి, నిశ్చల ఆత్మలో ఉండడానికి ఇవన్నీ ఎందుకు? శరీరంతో వచ్చినవి శరీరంతోనే పోతాయి అన్న విషయం నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు నిశ్చల ఆ స్థితి వరకు నువ్వు అనుభవించాల్సిందే. మాయ, ఈ మాయను కూడా ఈ అమ్మవారి సృష్టించింది. ఈ నిశ్చల అనేది కూడా ఈమె ఇస్తుంది, చంచలని కూడా ఆమె చేస్తుంది అని. ఈ రకముగా సర్వోపాసమ స్థితిని కోరే ఉపాసకులు అందరూ భువనేశ్వరి ఉపాసన చేయవాలి. ఈ రకంగా నువ్వు భువనేశ్వరి అమ్మవారి ఉపాసన చేయాలి. గాని ఎవడో సమ్ XYZ గారు ఏదో అనుభవం లేకుండా ఏదేదో చెప్తూ ఉంటారు ఈ మధ్య యూట్యూబ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళకి ఏదో తట్టుతుంది. అరే ఇలా కూడా పెడితే వాడు వీళ్ళకే వస్తే ఏదో ఒకటి మంచి జరిగింది, మీరు దీపం ఇలా పెట్టండి, అలా పెట్టండి. ఇది అంటే ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నారు? మాయకు కారణము ఆమెయే, కానీ ఈ రకముగా సర్వోపమ స్థితిని కోరే ఉపాసకులు అందరూ భువనేశ్వరు ఉపాసన చేయాలి. అంటే ఉపాసన ఎలా ఉండాలి అంటే స్థూలముగా ఉండకూడదు, ఆత్మగతముగా ఉంటేనే నీకు ఉపాసన అంటారు. దేంతో ఉపాసన చేస్తున్నావు? ఉపా ప్లస్ ఆసనము అంటే ఏమిటి?
ఏది దగ్గరగా ఉందిరా అని అడుగుతోంది భువనేశ్వరి అమ్మవారు. శరీరం నేను కష్టపడుతున్నాను అన్నావంటే నువ్వు స్థూలంగా ఉపాసన ఉన్నావు. నీ గురువు ఇచ్చిన మంత్రంతో ఉపాసన ఉన్నావా? పోనీ నిన్ను నేను చూడాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యూ అంటే మంత్రము లేదు, తంత్రము లేదు. పోనీ ప్రాణంగా, యోగంగా నువ్వు ఏమన్నా చేస్తున్నావా? ఇంకా ఉపాసన దగ్గరికి. ఆత్మగతంగా లీనమై ఉన్నావా? అది చెప్తున్నాడు. సో, ఆత్మగతముగా నువ్వు ఉపాసనగా ఉండాలి. ఆ! అది రహస్యం. అంతేగాని ఆ! ఎంతసేపు పై అలంకారాలు చేసుకొని నేను చాలా గొప్ప భక్తుడిని, భక్తురాలిని అనుకుంటూ తిరగటం కాదు నాయనా అంటున్నాడు. ఏది ఉపాసన? ఉపా ప్లస్ ఆసన ఏది దగ్గరగా ఉన్నది? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారు అంటే ఎవరు పిల్లవాడు పాపము ఎవడు అంతే కదా! తల్లిదండ్రుల్ని మనం ప్రాణంగా చూసేవాళ్ళు కొందరుంటారు. వస్తువుగా చూసేవాళ్ళు కొందరుంటారు పిల్లలు. వారి డబ్బును కోరే పిల్లలుంటారు. ఇట్లా ఉపాసన స్నేహం గూడా అంతే. ఎవరు నా ప నా నా పర్సు చూసి స్నేహం చేసేవాళ్ళు ఎవరు? నా మనసు చూసి చేసేవాళ్ళు ఎవరు? ఉపాసన. నువ్వు గూడా అదే చేస్తున్నావు గదా! మరి నీ మీద మరి అమ్మవారు అది చేస్తే ఎందుకు కోపం? ఆమె కోరుకుంటుంది. నువ్వు కోరుకోవట్లా? ఎవరు లేరండి ప్రాణమిత్రులు నాకు అని అంటున్నావు. అంటున్నావు అంటే అంత ఉపాసన అంతవరకు నీ దాకా ఎవరు రాలేకపోయారు. అందుకే నీ కరుణ వాళ్ళకి దక్కలేదు. నీ స్నేహం వాళ్ళకి దక్కలేదు. అలానే అమ్మవారు గూడా ఏ భక్తుడైతే అన్నీ దాటి ఆత్మగతంగా వస్తాడో వాడి మీద ఆవిడ అనుగ్రహిస్తుంది. ఇది సింపుల్‌గా చెప్పేది. దీన్ని మీరు ఆలోచనలో పెంచుకోండి. ప్రవచనాలు అంతేనమ్మా. ఇక దాని మీద నేను ఎన్నని చెప్పను. ఒక దృష్టిలో ఇన్ని కనిపిస్తే నాకు అమ్మవారు అది ఇస్తుంది. అది అన్నీ చూసి వదిలేస్తా. నాకు అవసరం లేదు. నాకు అందులో ఏది అవసరమో నిత్యానిత్యాలు పట్టుకుంటాను అంతే. హ్రీంకార బీజాన్ని చెప్పినా లేదా స్ఫుటమైన ప్రణవముతో కలిపి ఓం హ్రీం చెప్పిన హ్రీం అని ఒక్కటి చెప్పిన భువనేశ్వరి ఉపాసనే. నేను చెప్పాను కదమ్మా హ్రీంకారాసన గర్భితానలసికాం. ఆమె హ్రీం బీజము. ఆమెయే భువనేశ్వరి. అవునా? సో అన్ని భువనాలకి ఆమెయే మూల కారణం కాబట్టి ఉట్టి ఓం హ్రీం ఓం ఓం హ్రీం నేను చెప్పాను కదా మీకు ప్రాణమంత్రం ఓంకారం చెప్పినప్పుడు. ఏమ్మా ఈ మధ్యకాలంలో చాలా మంది వచ్చారు నా దగ్గర నేర్చుకున్నారు. మొన్న కూడా ఎవరో వచ్చారు పావని గారు ఎవరో మహానుభావులు వాళ్ళు అశోక్ నగర్ లో ఉంటారు. వాళ్ళు కూడా చెప్పాను ఇవన్నీ చేయాలమ్మా మీరు. నేనైతే వాగ్దానం చేయను దేవుని చూపిస్తాను వాళ్ళని చూపిస్తాను నేను. నువ్వు చేయాలి అంతే. పెళ్లి తల్లిదండ్రులు ఏంటి పెళ్లి చేస్తారు దాని కర్మ అది సంసారం నిలుపుకుంటే నిలుపుకుంటుంది లేకపోతే తగలెట్టుకుంటుంది. అవునా? తల్లిదండ్రులు తిడితే ఎట్లా? నాకు వాడినిచ్చి పెళ్లి చేశారని వాళ్ళని తల్లిదండ్రులు తిడితే వాళ్ళేం చేస్తారమ్మా? సో, ఇక్కడ గురువేమిటి? ఒక మంత్రం ఇచ్చాడు. అది మనం ఎలా పండించుకోవాలి అనేది మన మన సాధనలో ఉంటుంది. సంసారం ఎలా చేయాలి అనేది నువ్వు తెలివిగా సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని అక్కడ ఇలా వాళ్ళు బాధ పెడుతున్నారు, అలా బాధ పెడుతున్నారు అంటే ఎలా? అర్జునుడు కురుక్షేత్రంలో అంత సైన్యాన్ని చూసి భయపడిపోయి పారిపోయాడా? ముందు నీ మీద నీకు నమ్మకం ఏర్పరచుకో. అప్పుడు సంసారం బావుంటుంది. అలానే ఓం హ్రీం ఓం అది నువ్వు చెయ్యి. అదే ఉపాసన అంటున్నారు. 2 కలిపి చెప్పిన భువనేశ్వరి ఉపాసనే ఉపనిషత్తుల్లో బ్రహ్మ ప్రణవము ధ్యానము అని చెప్పి ఓం హ్రీం ఓం హ్రీం ఇది వ్యవహారేత్ అంటే ఈ హ్రీం బీజము వ్యాపిస్తోంది. అంతే కదా భువనాలుగా వ్యాపిస్తోంది. ఇది ఉపనిషత్తుల్లో చెప్పారు. బ్రహ్మ ప్రణవ ధ్యానము అని చెప్పి ఓం హ్రీం ఓం. ఈ ఓంకి కారణము ఈ అమ్మవారు అంటే ఈ సర్వ సృష్టికి కారణము ఓం హ్రీం ఓం. ఇది ఉపనిషత్తుల్లో ఉందమ్మా.